హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టౌసర్స్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాము. అండ్ మీరు లాస్ట్ యాహ్! మంత్ నుంచి కూడా ఓన్లీ నన్ను ఒక్కనే చూస్తుంటారు, ఎందుకంటే నేను ఒక్కనే ఫుట్బాల్ చూస్తాను కాబట్టి. బట్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాము. అండ్ మేము ముగ్గురం కలిసి కంటెంట్ చేస్తుండే. సో ఇప్పటి నుంచి కూడా మేము చేసే వీడియోస్లో సో మేము ముగ్గురం ఉంటాము క్రికెట్ కంటెంట్లో. సో ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కదా, సో దాని గురించి మాట్లాడుకుందాము. సో వీడియోకి వెళ్ళే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో దట్ మాకు కూడా బూస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం ఇప్పటి వరకు ఇండియా క్యాంపెయిన్ చూద్దాం, డబ్ల్యూటీసీలో ఎలా ఉందో ఏంటని. సో ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ టేబుల్లో అయితే ఇండియా అయితే 5th పొజిషన్ లో ఉంది. ఇప్పుడు దాకా ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఎన్ని విన్ అయ్యారు చూద్దాం. మోస్ట్లీ ఇప్పుడు దాకా 9 మ్యాచ్ ఆడారు, 4 విన్ అయ్యారు. మన డబ్ల్యూటీసీ పాయింట్స్ వచ్చారు 52. మనం 5th ప్లేస్ ఉంటే శ్రీలంక దాని కిందే 6th ప్లేస్ ఉంది. ఇప్పుడు మన ఇద్దరికే మ్యాచెస్ ఉండబోతున్నాయి. ఎవరు గెలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఛాన్సెస్ ముందుకు వెళ్తాయి, మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్. ఇండియా ఓడిపోతే ఇండియా ఎలిమినేటెడ్, శ్రీలంక ఓడిపోతే శ్రీలంక అవుట్. కానీ యాక్చువల్ గా కొద్దిగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇప్పటికే యాక్చువల్ గా ఇండియా హోప్స్ లైట్ తీసుకున్నట్టే అని చెప్పాలి. సీరియస్ గా మాట్లాడాలంటే డబ్ల్యూటీసీకి ఛాన్స్ లేదు ఇండియాకి ఈసారి. పోయినాయి ఛాన్సెస్, పోయినాయి. మన హోమ్ లో 2 సిరీస్ ఓడిపోయిన తర్వాత ఇంకా ఏదో క్వాలిఫై అవుతామని అనుకుంటున్నామంటే అది మూఢనమ్మకం అనాలి. ఇది యాక్చువల్ గా జస్ట్ ఇండియా ఇలాంటి టైంలోనే గెలిచి చాలా వాటిని అదే అంటే ఇలా 0%, 10% ఉండే ఛాన్స్ చాలా గెలిచారన్న. చూద్దాం ఈసారి. అప్పుడు వేరు బ్రో, అప్పుడు ఎవరు కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉండే వాళ్ళు నిలబెట్టారు. ఇప్పుడంతా కొత్త వాళ్ళు కదా, సో దే నీడ్ సమ్ టైం. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లో స్పిన్ ఆడకపోయేసరికి ఓడిపోయినాము. ఇప్పుడు శ్రీలంకలో కూడా స్పిన్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అండ్ తర్వాత వచ్చే టెస్ట్ మ్యాచెస్ న్యూజిలాండ్ లో 2 అండ్ ఆస్ట్రేలియాతో హోమ్ లో. కొంచెం కష్టమే అనిపిస్తుంది డబ్ల్యూటీసీ ఫైనల్ క్వాలిఫై అవ్వడం, బట్ చూద్దాం. సో డబ్ల్యూటీసీ పాయింట్ లో అయితే ఫైనల్ కి వెళ్ళడం కొంచెం కష్టమే ఇండియా. అండ్ ఇప్పుడు శ్రీలంకతో టెస్ట్ సిరీస్, యాక్చువల్లీ టెస్ట్ సిరీస్ లో 2 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి స్క్వాడ్ గురించి మాట్లాడదాము. సో స్క్వాడ్ చూసుకుంటే యాక్చువల్లీ నార్మల్ లాస్ట్ సిరీస్ కి ఈ సిరీస్ స్క్వాడ్ లో చూసుకుంటే చాలా వరకు ఇంజురీ వల్ల ప్లేయర్స్ అవుట్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళు ఎవరు లేరు. అండ్ రీసెంట్ గా యాక్చువల్లీ సాయి సుదర్శన్ ఇనిషియల్ స్క్వాడ్ లో ఉండే సబ్జెక్ట్ టు ఫిట్నెస్. అండ్ సాయి సుదర్శన్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. అండ్ బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ. లాస్ట్ 2 సీజన్స్ లో రంజీ సీజన్ లో బాగా పర్ఫార్మ్ చేసిన ఆకిబ్ నబీకి ఛాన్స్ వచ్చింది ఫైనల్లీ. ఇది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రంజీ ట్రోఫీ లాస్ట్. నేను యాక్చువల్ గా ఆకిబ్ నబీ కోసం యాక్చువల్ గా వెయిటింగ్. ఎక్కడ లేనిది అవుట్ ఆఫ్ ద బాక్స్ గుర్నూర్ బ్రార్ తీసుకొచ్చి ఓడిఐస్ లో, T20s లో, టెస్ట్ లో పెట్టేసి అసలు గంభీర్ కోచ్ వచ్చిన తర్వాత ఇది ఒకటి ఫాలో అవుతున్నారు. ఏంటంటే నీకు పర్ఫార్మెన్స్ కి సంబంధం లేకుండా ఒక ప్లేయర్ ని అవుట్ ఆఫ్ నోవేర్ తీసుకొచ్చి ప్రతి స్క్వాడ్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఏందో అర్థం కదా నాకు. అది గంభీర్ స్ట్రాటజీ. గంభీర్ అలాగే ఉంటాయి. ఫస్ట్ నుంచి చూసినప్పుడు మీకు చాలా అలాగే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ యాక్చువల్లీ శ్రీలంకలో కూడా మనం టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ 7 years తర్వాత ఆడుతున్నాము. అండ్ లాస్ట్ టైం 2017 లో ఆడినప్పుడు మనం 3-0తో గెలిచాం, వైట్ వాష్ చేసాము సిరీస్. అండ్ మొన్న కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో మంచిగా దేవదత్ పడికల్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి మంచి సెంచరీ కొట్టింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. మోస్ట్లీ ఇంకా ఇంకోటి దేవదత్ పడికల్ ఫస్ట్ క్లాస్ కెరియర్ చూసుకుని అవన్నీ చూసుకునే యావరేజ్ చాలా నెంబర్స్ అన్ని చాలా బాగున్నాయి అన్న. ఈ లాస్ట్ 2 years నుంచి నెంబర్స్ అన్ని బాగా చాలా బాగున్నాయి. మోస్ట్లీ దేవదత్ పడికల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళిద్దరు యావరేజ్ చాలా బాగున్నాయి యాక్చువల్ గా రంజీస్ లో. అండ్ మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనేమో గుర్నూర్ బ్రారు లాస్ట్ లో వచ్చి 6 కొడతాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా మ్యాచ్ అయిపోతుంది, డ్రా అయిపోతుంది, ఇంకో కొన్ని రన్స్ కొట్టాలనగా సిరాజ్ మియా వచ్చి కూడా లాస్ట్ లో 3-4 6 కొడతాడు. మీరు యాక్చువల్ గా మ్యాచ్ చూసారా? ఎవరన్నా మ్యాచ్ చూడాల్సిన అవసరం, హైలైట్స్ చూస్తారులే. ఆ మ్యాచ్ ఎవరు చూస్తారు కానీ, సో హైలైట్స్ చూస్తే అసలు గంభీర్ స్ట్రాటజీ సరే, ఎంత వార్మప్ మ్యాచ్ అయినా కూడా 3 down కి 4 down కి బౌలర్స్ వస్తారు. సరిగ్గా కొట్టాలన్న టైం మంచి బ్యాట్స్మెన్ రిటైర్ చేయించి బౌలర్స్ ని తీసుకొస్తాడు. ఇక తెలిసిందే గంభీర్ తన ఇష్టం అనమాట, ఏం చేస్తాడో ఏంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు పంపించాడు బ్యాటింగ్ ఆర్డర్ ని. గంభీర్ మీరు T20లో చూసిన యాడ్ చూసినా బ్యాటింగ్ డెప్త్ చాలా ప్రిఫర్ చేస్తాడు. ఇప్పుడు మన గుర్నూర్ బ్రర్ ఆడుతున్నాడు, సిరాజ్ ఆడుతున్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ పక్కన పెడితే వీళ్ళిద్దరు ఆడుతున్నారు. ఆల్మోస్ట్ 9th, 10th వికెట్ వరకు కూడా బ్యాటింగ్ ఉంది.
సో ఇప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ ఇండియాకి ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టండి. లాస్ట్ సౌత్ ఆఫ్రికాతో స్పిన్ సరిగా ఆడక టెస్ట్ చేసి ఓడిపోయినాం 2 మ్యాచ్లు. అండ్ ఇప్పుడు శ్రీలంకలో కూడా పిచ్చులు ఆబ్వియస్లీ స్పిన్ కే అనుకూలిస్తాయి. సో ఇంకా ఎక్కువ. మళ్ళీ మన బ్యాటర్స్ ఈసారి స్పిన్లు ఎట్లా ఆడతారని పెద్ద టెన్షన్ అది. నాకు యాక్చువల్ గా డౌటే. ఇప్పుడు ఇండియాలో హోమ్ సిరీస్ 2 ఓడిపోయిన తర్వాత కొద్దిగా పరువు నిలబెట్టిందంటే ఇంగ్లాండ్ లో ఓవర్సీస్ లో డ్రా చేసుకోవడం. కానీ అక్కడ ఎందుకు డ్రా అయిందంటే బ్యాటింగ్ వికెట్స్ కాబట్టి, స్పిన్ వికెట్స్ కాదు, పేస్ బౌలింగ్. మన వాళ్ళు గత 4-5 years గా ఎక్కువగా పేస్ అటాక్ మీద ఎక్కువ ట్రైన్ అయ్యి పేస్ అటాక్ ని ఫేస్ చేయడానికి అలవాటు పడ్డారు. కానీ స్పిన్ మనకి ఏదైతే స్ట్రెంత్ అయిన స్పిన్ ని కంప్లీట్ గా డామినేట్ చేయడం పోయింది. ఇప్పుడు అదే మైనస్ అవుతుంది. మన హోమ్ లోనే ఆడలేకపోయారు. ఇప్పుడు శ్రీలంక వెళ్ళి అక్కడ ఆడడం అంటే నాకు తెలిసి చాలా టైట్ సిరీస్. నన్ను అడిగితే శ్రీలంక విల్ బి హెడ్. ఇండియా గెలవడం అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం ఓడి సిరీస్ కూడా ఓడిపోయినాం శ్రీలంకలో గంభీర్ కోచ్ ఉన్నప్పుడే. అది కూడా అన్ని అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ సో మెయిన్ ప్లేయింగ్ లో చూస్తే మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ పెద్దగా ఏమంటారు, ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసే ప్లేయింగ్ లెవెన్, సేమ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటది. ఓపెనర్స్ జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. నంబర్ 3 సాయి సుదర్శన్ లేడు కాబట్టి పడిక్కల్. నంబర్ 4 శుభ్మన్ గిల్. నంబర్ 5 రిషబ్ పంత్. నంబర్ 6 లో యాక్చువల్లీ ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరికి ఛాన్స్ ఉంది. బట్ నాకు తెలిసి మోస్ట్లీ ధ్రువ్ జురేల్ని ఆడిపిస్తారు. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ అసలు ఇనిషియల్ ప్లాన్ లోనే లేడు స్క్వాడ్ లో ఉండాలని, బ్యాకప్ ప్లేయర్ గా వచ్చాడు ఇప్పుడు. అండ్ దెన్ నంబర్ 7 వచ్చేసి జడేజా. నంబర్ 8 వచ్చేసి కుల్దీప్ యాదవ్. అండ్ నంబర్ 9 వచ్చి యాక్చువల్లీ ఇంకా 2 స్పిన్నర్స్ ఉన్నారు, సారాంశ్ జైన్, మానవ్ సుతార్. సో లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో మానవ్ సుతార్ డెబ్యూ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 wickets ఏమో తీస్తాడు. సో మోస్ట్లీ మానవ్ సుతార్ ఆడిపిస్తారు. సో ముగ్గురు స్పిన్నర్స్ జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్. అండ్ దెన్ నంబర్ 10 సిరాజ్. నంబర్ 11 లో నాకు యాక్చువల్లీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, గుర్నూర్ బ్రార్ ఆడిపిస్తారా లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ ఆడిపిస్తారా అని. మీరేమనుకుంటారు? ఇప్పుడు గౌతమ్ గంభీర్ ని యాక్చువల్ గా నువ్వు చూస్తూ వస్తున్నట్టయితే నార్మల్ గా ఇలాంటి కండిషన్స్ లో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ముందు నుంచి ఆడుతున్నాడు. సో టైం ఒకవేళ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన వచ్చినప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్. కానీ గంభీర్ ఇక్కడ కోచ్ కాబట్టి ఇక్కడ ఏదైతే ఆర్థడాక్స్ గా వెళ్లాల్సిన వేలో ఆర్థడాక్స్ గా వెళ్ళాడు. తలతిక్కలుగా ఆలోచించి అక్కడ తీసుకొచ్చి గుర్నూర్ బ్రార్ ఆడిస్తాడు. ఏమంటావు మౌలి? కాదు, గుర్నూర్ బ్రార్ లాస్ట్ ప్రీవియస్ టెస్ట్ మ్యాచ్లు కానీ ఓడియా కానీ చూసుకుంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు గుర్నూర్ బ్రార్ అన్న. దేంట్లో అయినా మోస్ట్లీ ఓడిఎస్ లో కానీ టెస్ట్ లో కానీ మేబీ ఒక సీమర్ గా డెవలప్ చేయాలనుకుంటున్నారేమో. గుర్నూర్ బ్రార్కే ఛాన్సెస్. ప్రసిద్ధ్ కృష్ణ నీకు చాలా ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ రెస్ట్ ఇచ్చారు కానీ గుర్నూర్ బ్రార్ రెస్ట్ ఇలా ఇది ఒక మ్యాచ్ ఏమో ఇచ్చారు. అండ్ శ్రీలంక ప్లేయర్స్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, మెయిన్లీ స్పిన్నర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరున్నారు? సమర విక్రమార్క ఉంటాడు, దిమ్ము నేను చూస్తా. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటాడు. ఆల్మోస్ట్ శ్రీలంక టెస్ట్లలో మోస్ట్ ఆఫ్ ద వికెట్స్ అన్ని ఆ స్పిన్నర్ కే వస్తాయి. నేమ్ గుర్తులేదు. ప్రభత్ జయసూర్య వెళ్ళలాగే ఉన్నాడు. వెళ్ళలాగే ఉంటాడు. ఇంకో వెళ్ళలాగే లేడా? తను యాక్చువల్ గా లాస్ట్ టైం ఇండియా ఓడిఐ సిరీస్ ఓడిపోయింది వెళ్ళలాగే డెబ్యూ. అదే వెళ్ళలాగే ఓడిఐ ప్లేయర్. ఏమో తీసుకొస్తారేమో ఎవరికి తెలుసు. ఇండియా కొత్త మొహాలు వస్తే నర్వస్ అవుతారు మన వాళ్ళు, దొరికిపోతారు మన వాళ్ళు. అదే కదా. లేడు ప్రభత్ జయసూర్య ఉన్నాడు. రమేష్ మెండిస్ కూడా ఉన్నాడు. రమేష్ మెండిస్ కూడా రైట్ ఆర్మ్ స్పిన్నర్, చాలా వికెట్లు తీసిండు శ్రీలంకకి. వాళ్ళది కూడా అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ కాదు. సో అందులో వాళ్ళు చాలా మంది రీసెంట్ గానే శ్రీలంక ప్రీమియర్ లీగ్ పూర్తి చేసుకుని వస్తున్నారు కొంతమంది. అంత ఫామ్ లో ఉండాలంట రెడ్ బాల్. సో నీ సిరీస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? ఇండియాని గెలుస్తుంది లేకపోతే మ్యాచ్ లో ఓడిపోతుందా? నాకు తెలిసి 1-1. అది యాక్చువల్ గా 2 మ్యాచ్లే కదా, 3 అన్నా పెట్టాల్సింది. మరి 2 ఈ టీ20s అని చెప్పి ఐపీఎల్స్ ఇది ఇవన్నీ బాగా కవర్ చేస్తారు కానీ ఎక్కడో టెస్ట్లు తొక్కేస్తున్నారు. 3 మ్యాచ్ సిరీస్ 5 మ్యాచ్ నుంచి 3 మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు 3 పోయి మరి 2 ఉంటే అసలు సిరీస్ డిసైడ్ ఎట్లా అవుతుంది? అవును, మజా ఉండదు.
ఇప్పుడైనా వ్యూవర్షిప్ కూడా తగ్గిపోతుంది కదా టెస్ట్లకి. కోహ్లీ లేడు, మన రోహిత్ శర్మ లేరు కదా మెయిన్ ప్లేయర్స్. సో అందుకని మేబీ తగ్గించేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అంటే కొంచెం కాబట్టి ఆస్ట్రేలియా చూడు 5 మ్యాచ్ సిరీస్ ఉంటది. ఆస్ట్రేలియా కాబట్టి 5 అదే మ్యాచ్. So, అవును కొన్ని సిరీస్ ప్రొడిక్షన్ ఏంది? నా ప్రెడిక్షన్ నేను 1-1 అనుకుంటున్నా. నేను 1-1. నువ్వు కొంచెం నేను కొత్తగా చెప్తావు. నాది కూడా సేమ్ 1-1, బట్ ఓడిపోవడం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు. యా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోగానే సెకండ్ మ్యాచ్ కసితో కంబ్యాక్ ఇస్తారు. నాకు అదే అనిపిస్తుంది. ఈ కసితో కంబ్యాక్ అంటే ఫస్ట్ మ్యాచ్ గంభీర్ తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అనమాట. డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటాడు. అందరూ అవకాయ డెసిషన్స్ తీసుకొని ఏదో ఒకటి చేస్తాడు, మ్యాచ్ ఓడిపోతాం. దాని తర్వాత సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి ఓకే ఇప్పుడు కొద్దిగా ఆర్థడాక్స్ గా డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటాడు, అప్పుడు గెలుస్తుంది. అండ్ నాకు తెలిసి ఈసారి కూడా ఈ సిరీస్ ఓడిపోయి గంభీర్ ఇంకా టెస్ట్ కోచ్ ఉన్నాడు అనుకో, అది ఏం చేయలేం మనం, మిస్టేక్ అనుకోవాలి. రీసెంట్ న్యూస్ తెలుసా? రీసెంట్ ఇందానికి ఇన్స్టాగ్రామ్ లో చూసా. సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ రిజల్ట్ గౌతమ్ గంభీర్ విల్ కంటిన్యూ రెడ్ బాల్ కోచ్ అని వచ్చి. గ్రేగ్ చాపెల్ ని కూడా ఇంత బ్యాక్ చేయలేదు కావచ్చు ఆ టైంలో, అంత డౌన్ లో ఉన్న ఇండియా టీం అప్పుడు. ఇప్పుడు సరే గంభీర్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరున్నారు కోచ్? ప్రామిసింగ్ మామూలుగా అంటున్నా లక్ష్మణ్ ఈజ్ వన్. యాక్చువల్లీ యాండీ ఫ్లవర్ ని తీసుకురావచ్చు, ఆర్సీబీ లో ఎట్లా ఒప్పించి యాండీ ఫ్లవర్ ని కోచ్ తీసుకురావచ్చు. ఆర్సీబీని వదిలి ఇంగ్లాండ్ కే వెళ్ళాలండి, ఇండియాకి వస్తాను అనుకుంటున్నావా? ఇంగ్లాండ్ గత కొంతకాలంగా మన వాళ్ళు యాక్చువల్ గా ఫారెన్ కోచెస్ ని ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకనో ఇండియన్స్ ని పెడుతున్నారు. ఇండియన్స్ లో తీసుకుంటే నెక్స్ట్ పైప్ లైన్ లో ఉంది వివిఎస్ లక్ష్మణ్. దాదా ఏమైంది? దాదా కోచ్ కి ఎందుకు రావట్లేదు? గొడవలు నార్మల్ ఐపీఎల్ లోనే మెంటర్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంటాడు, కోచ్ చేయట్లేదు కదా. నాట్ ఇంట్రెస్టెడా? ఇప్పుడు దాదా ఉంటే క్రేజీ ఉంటది. కోచ్ కాదు కదా బై డిఫాల్ట్, జస్ట్ అట్లా లీడర్షిప్ గానీ కోచింగ్ డిఫరెంట్ కదరా. కోచ్ చేయడం యు నెవర్ నో. అట్లనే బ్రెండన్ మెక్కలం తీసుకొచ్చిండ్రు ఇంగ్లాండ్ వాళ్ళు, ఏమైంది ధోని అరే బ్రెండన్ మెక్కలం ఒక విధంగా చూసుకుంటే చాలా ఎంటర్టైనింగ్ క్రికెట్ ఆడారు వాళ్ళు. ఎంటర్టైనింగ్ క్రికెట్ ఆడారు, క్రికెట్ కొద్దిగా నిలబెట్టారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ టెస్ట్ క్రికెట్ చూస్తున్నారంటే ఇంగ్లాండ్ ఆడుతుంది అంటే పక్కా చూస్తారు ఎవరైనా. ఎంటర్టైనింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే. అవన్నీ సపరేట్ ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఫైనల్ గైస్ ఇదైతే మా ప్రిడిక్షన్. సో మేమైతే సిరీస్ ప్రిడిక్ట్ చేసాము, మీ ప్రిడిక్షన్ అంటే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ లో ఒక చిన్న పాయింట్, మేము కూడా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయమంటారా? ఇప్పుడు అందరూ పాడ్కాస్ట్ లో చేస్తున్నారు, ఏమంటారు? మనం కూడా స్టార్ట్ చేద్దాం. వీడియో ఎంతవరకు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. 30 minutes కమెంట్ చేయండి. పాడ్కాస్ట్ చేయాలి అంటే పక్క కామెంట్ చేయండి. విల్ థింక్ అబౌట్ ఇట్. రివ్యూ వీడియోనే కాదు, టెస్ట్ మ్యాచ్ అప్పుడు ప్రతి డే మ్యాచ్ అయిపోయినా కూడా రివ్యూ వీడియో చేస్తాము. సో వాచ్ అవుట్ ఫర్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. That's it for today, guys. Bye bye friends.